రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది. కూటమితో పాటు వైకాపా స్వతంత్ర అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. వైకాపా అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా హడావిడి చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ్టితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామపత్రాలు సమర్పించారు. మచిలీపట్నం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర తన భార్య కొల్లు నీలిమతో కలిసి 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గన్నవరం తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు 1 సెట్ నామపత్రాలు అందజేశారు. పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్ నామినేషన్ వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ర్యాలీలో బాణాసంచా కాల్చారు. బైకులకు సైలెన్సర్లు తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా రామలింగేశ్వర నగర్లోని ఆర్టీసీ బస్టాండ్ను వైకాపా జెండాలు బ్యానర్లతో నింపేశారు. బస్టాండ్లో వైకాపా శ్రేణులు పార్టీ జెండాలు పట్టుకుని నిల్చుని ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల తెదేపా అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు రూరల్ తెదేపా అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. విశాఖ జిల్లా గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామపత్రాలు అందజేశారు. వైకాపా అభ్యర్థులు అరకు పార్లమెంటుకు తనూజ, పార్వతీపురానికి జోగారావు నామినేషన్ వేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్ పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ వేశారు. అమలాపురం పార్లమెంటు తెదేపా అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ తెదేపా అభ్యర్థి శ్యాంబాబు నామినేషన్ వేశారు. నంద్యాల జిల్లా డోన్ తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అన్ని గ్రామాలు తిరిగాను. చాలా గ్రామాల్లో నీరు సమస్య ఎక్కువ ఉంది. ప్రతి గ్రామం అయిపోయినా కానీ ఆడవాళ్ళు సార్ మాకు నీళ్ళు కావాలి పెద్ద అడుగుతున్నాం. అది మళ్ళీ ఇక్కడ మంత్రి మాట్లాడుతూ నీళ్ళు నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను, మంచి తారు రోడ్లు వేసాను, మంచి నీళ్ళు ఇచ్చాను చెప్పాడు. కానీ ఎక్కడ నీళ్ళు ఎప్పుడు మాత్రం స్కీమ్స్ చూపిస్తారు. ఆ నీళ్ళు కూడా 250 కోట్లు పెట్టాడు కానీ కంప్లీట్ కాదు. ఎక్కడ నీళ్ళు లేవు. కంప్లీట్ రోడ్డు పోయాడు. ఊళ్ళో రోడ్లు లేవు, చాలా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి ప్రజలు నమ్మకంతో దాన్ని గెలిపిస్తారని చెప్పారు. అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు నామినేషన్ వేశారు. అనంతపురం పార్లమెంటు వైకాపా అభ్యర్థి శంకర్ నారాయణ రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి దీపిక నామినేషన్ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ ర్యాలీగా వెళ్లడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేయించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.